వెల్కమ్ టు 5D మీడియా. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తుంది. అంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని గనక యూట్యూబ్లో మీరు గనక పోస్ట్ చేస్తే ఆ వీడియోని వందల మంది వేల మంది చూస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే సాధారణ ప్రజల్లో ఈవీఎంల మీద ఏదో ఒక అనుమానం అయితే ఉందనేది మనం ఈ వీడియోల యొక్క వ్యూస్ చూస్తే అర్థమవుతుంది. దీన్నే ఆసరాగా చేసుకుని ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు అని ఇలా వీడియోలను పోస్ట్ చేస్తూ కొన్ని వర్గాలు విపరీతంగా యూట్యూబ్లో సర్క్యులేట్ చేస్తున్నాయి. ప్రజలు కూడా వాటిని ఎక్కువగా చూస్తున్నారు. అంటే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉంటుంది అనేది ప్రజలు కూడా కొంత నమ్ముతున్నట్లుగా మనకు అనిపిస్తుంది ఈ సందర్భాన్ని చూస్తే. అంటే అసలు ప్రజలు ఎందుకు నమ్ముతారనేది ఒకసారి చూద్దాం. అంటే సాధారణంగా ఈ సైబర్ క్రైమ్లు అనేది జనరల్గా ఇప్పుడు మన జేబులో ఉన్న ఫోన్ని ఎవరో ఎక్కడి నుంచో వేరే దేశం నుంచి హ్యాక్ చేస్తున్నారు, లేకపోతే మన అకౌంట్ని ఎక్కడి నుంచో వేరే పరాయి దేశాల నుంచి హ్యాక్ చేసి మన అకౌంట్లో డబ్బులు కొట్టేస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో ఒక నమ్మకం కలుగుతుంది. అంటే ఎక్కడో ఉన్న వ్యక్తి మన జేబులో ఉన్న ఫోన్ని లేదా మన బ్యాంకులో మన అకౌంట్లో ఉన్న డబ్బుల్ని కొట్టేస్తున్నప్పుడు ఒక ఈవీఎం మిషన్ కూడా ట్యాంపర్ చేయొచ్చు కదా అనే ఒక లాజికల్గా ఆలోచిస్తే నమ్ముతున్నారు దాన్ని. అసలు దీంట్లో వాస్తవం ఉందా లేదా, అసలు ఈవీఎం మిషన్లని ట్యాంపర్ చేయొచ్చా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ట్యాంపరింగ్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల యొక్క పాత్ర ఎట్లా ఉంటుందని ఒకసారి చూద్దాం. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత పోలింగ్ రోజు అంటే మనకు ఎన్నికలు జరిగే రోజు ఈవీఎం మిషన్ని పోలింగ్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఆ ఈవీఎం మీద ట్రయల్ నిర్వహిస్తారన్నమాట. ఆ ఈవీఎం ట్రయల్ నిర్వహించి కరెక్ట్గా అంటే బటన్స్ అన్ని ప్రెస్ చేసినప్పుడు మనం నొక్కిన బటను దానికి కరెక్ట్గా ఓటు దానికే పడుతుందా లేదా, తర్వాత వీవీపాట్లో ఆ నొక్కిన బటన్ వేసిన ఓటుకి కరెక్ట్గా ప్రింట్ వస్తుందా లేదా, ఇలాంటిదంతా ట్రయల్ చూస్తారన్నమాట అందరు ఏజెంట్ల సమక్షంలో. ట్రయల్ చూసిన తర్వాత ఆ ఈవీఎంని అందరు ఏజెంట్లు ఒప్పుకున్న తర్వాత అంతా సవ్యంగానే ఉంది, సక్రమంగా నడుస్తుందని అందరు ఏజెంట్లు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఈ ఈవీఎంకి కంట్రోల్ యూనిట్ అని ఒకటి ఉంటుంది. ఇదేంటంటే ఎన్నికల అధికారి ఆధీనంలో ఉంటుంది. అతను బ్యాలెట్ని అంటే ఈవీఎం ప్యానల్లోకి అతను బ్యాలెట్ రిలీజ్ చేస్తే మనం వెళ్ళి అక్కడ ఓటు మీద ప్రెస్ చేస్తే అంటే మనం ఎంచుకున్న సింబల్ ముందు ఓటు మీద ప్రెస్ చేసి దాని ముందు బటన్ ప్రెస్ చేస్తే దానికి ఓటు పడుతుంది అనమాట. మనం ప్రెస్ చేసిన ఓటు ప్రింట్ రూపంలో వీవీపాట్లో వచ్చి మనకు కనపడి మనకు డిస్ప్లే అయిన తర్వాత అది జారి వీవీపాట్లో పడుతుంది అనమాట. ఇట్లా ఎన్నికల ప్రక్రియ అనేది జరుగుతుంది. ఎన్నికల ప్రక్రియ జరిగిన తర్వాత ఆ ఎన్నికల ప్రక్రియ అంతా జరిగిన తర్వాత ఆ రోజు ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మళ్ళీ అందరు ఏజెంట్ల సమక్షంలో ఆ ఈవీఎంలు ఆ పోలైన ఓట్లు అన్నీ చూసుకుని దాన్ని ఆ ఈవీఎంని సీల్ చేసి జాగ్రత్తగా వాటిని స్ట్రాంగ్ రూమ్కి తరలిస్తారు. అది కూడా ఆ సీల్ వేయడం అనేది కూడా అందరు ఏజెంట్ల సమక్షంలో జరుగుతుంది. సీల్ వేసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్కి తీసుకెళ్ళి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. స్ట్రాంగ్ రూమ్లో ఏంటంటే సీసీ కెమెరాల పర్యవేక్షణలో అక్కడ పోలీస్ బలగాలతో కాపలా నిర్వహిస్తారు. అంటే కౌంటింగ్ తేదీ వరకు వాటిని భద్రంగా చూసుకోవడానికి హై సెక్యూరిటీ మధ్యన వాటిని ఆ ఈవీఎంలను భద్రపరుస్తారు. అక్కడికి సాధారణ ప్రజలకి అక్కడ స్ట్రాంగ్ రూముల దగ్గరికి కూడా ఎలా ఉండదన్నమాట. అంటే ఆ పార్టీ పోటీ చేసిన అభ్యర్థి మాత్రం వెళ్ళి ఆ ఈవీఎంలని చూసుకోవచ్చు. స్ట్రాంగ్ రూమ్లో రోజు వెళ్ళి వాటిని పరిశీలించుకోవచ్చు. అంటే ఈవీఎంలు పెట్టినట్టుగా ఉన్నాయా లేకపోతే ఏదైనా జరుగుతుందా అనేది ఆ పోలింగ్లో అంటే ఆ పోటీ చేసిన అభ్యర్థులు మాత్రం వెళ్ళి వాటిని చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కౌంటింగ్ రోజు ఏం చేస్తారంటే కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఆ ఈవీఎంలు అన్నింటినీ తీసుకొచ్చి సీళ్ళన్నీ చెక్ చేసిన తర్వాత సీళ్ళన్నీ సక్రమంగా ఉన్నాయనుకుంటే ఈ కౌంటింగ్ ఏజెంట్ అన్ని పార్టీల కౌంటింగ్ ఏజెంట్లు వాళ్ళు ఏదో వాళ్ళ ఇష్టం వచ్చిన ఒక ఈవీఎంని ఎంచుకుంటే ఆ ఎంచుకున్నటువంటి ఈవీఎంని తీసుకొచ్చి దాంట్లో నిక్షిప్తమైన ఓట్లని అంటే ఓటు నెంబర్ని తీసుకుని అంటే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడినాయి అనేది తీసుకుని దానికి సంబంధించిన వీవీపాట్లో స్లిప్పులు ఉంటాయి కదా, అంటే ఓటు వేసినప్పుడు ఆ స్లిప్పుల రూపంలో కూడా వీవీపాట్లు ఉంటాయి కాబట్టి ఆ స్లిప్పులను కూడా తీసి ఆ ఈవీఎంలో చూపించిన నెంబరు ఆ వీవీపాట్లో ఉన్న స్లిప్పులు కరెక్ట్గా మ్యాచ్ చేయలేదని చెప్పి చూస్తారు. చూసిన తర్వాత అన్ని పార్టీల ఏజెంట్లు వాటిని అంగీకరించి ఇక్కడ ఏమో ఇబ్బంది లేదు కరెక్ట్గా ఉందని తేలిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ మొదలు పెడతారు. కౌంటింగ్ ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత ఇంకా ఈవీఎంలో డిస్ప్లే ద్వారా జస్ట్ ఈవీఎం మిషన్ ఓపెన్ చేసి ఎవరికైనా ఓట్లు పడినాయి అనేది జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఆ ఓట్లన్నీ క్యాల్కులేట్ చేసి కౌంటింగ్ ప్రక్రియ అనేది మొదలు పెడతారన్నమాట. జనరల్గా ఈవీఎంల విషయంలో పోలింగ్ జరిగే రోజు నుంచి కౌంటింగ్ జరిగే వరకు ఈవీఎంల ప్రక్రియ ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు అసలు ఈవీఎంలని హ్యాక్ చేయొచ్చా అనేది చూద్దాం. ఈవీఎంలని హ్యాక్ చేయాలంటే మొదటగా ఈవీఎంని ఇంటర్నెట్కి అనుసంధానపరిచి ఉండాలి. అంటే ఈవీఎం ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉండాలన్నమాట.
అంటే అది కేబుల్ రూపంలో, అంటే ఇంటర్నెట్ అనేది రకరకాల కనెక్ట్ అయి ఉండొచ్చు. అంటే కేబుల్ రూపంలో ఇంటర్నెట్ కనెక్ట్ చేయొచ్చు, లేదా వైఫై రూపంలో కనుక వైఫై రూపంలో ఈవీఎంని ఇంటర్నెట్ కనెక్ట్ చేయొచ్చు, లేదా బ్లూటూత్ లేదా ఇంకా వేరే వేరే సాధనాల ద్వారా కూడా కొంతమంది హ్యాకర్లు కనెక్ట్ అయ్యి చేయగలిగే కెపాసిటీ ఉన్న హ్యాకర్లు కూడా ఉంటారు ఇంటర్నేషనల్గా చూసుకుంటే. అట్లా చూసుకుంటే ఈ ఈవీఎం మిషన్లో వైఫై కానీ లేకపోతే బ్లూటూత్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు, దానికి ఆ కనెక్ట్ అయ్యే విధానం ఏమి ఉండదు. జస్ట్ అది ఏంటంటే అది ఒక మిషన్, దానికి ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఉండదు. కేబుల్ ద్వారా కనెక్టివిటీ ఇవ్వడం అనేది అది జరిగే పని కాదు. అంటే కేబుల్ ద్వారా కనెక్ట్ చేయాలంటే అది త్రూ కేబుల్ వేసుకురావాలా, కేబుల్ తీసుకొచ్చి దాన్ని తగిలించాలా, ఇదంతా పెద్ద ప్రాసెస్. కాబట్టి అసలు దానికి ఆ కనెక్టివిటీ, ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఈవీఎం మిషన్కి ఉండదు. కాబట్టి ఈ పద్ధతిలో హ్యాక్ చేయడం అనేది, ఇంటర్నెట్ ద్వారా హ్యాక్ చేయడం అనేది ఈవీఎంని కుదరని పని. అలా కాకుండా అంటే ఈవీఎం మిషన్లో ఈ టెక్నాలజీలే లేవు కాబట్టి, వైఫై కానీ త్రూ కేబుల్ ద్వారా కనెక్ట్ చేయడం కానీ ఇట్లాంటి ఏది లేదు కాబట్టి దీని ద్వారా హ్యాక్ చేయడం అనేది అసాధ్యం. ఇంకో రెండో పద్ధతి ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం వేసిన ఓటు ఖచ్చితంగా కంట్రోల్ యూనిట్లో ఒక మెమరీలో సేవ్ అవుతుంది. అంటే మన ఈవీఎం ప్యానల్లో మనం నొక్కిన ఓటు వెళ్ళి కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి ఒక మెమరీ కార్డులో, మెమరీ చిప్లో సేవ్ అవుతుంది. అది మెమరీ కార్డు అనుకోండి లేదా మెమరీ చిప్ అనుకోండి, ఏదో ఒక మెమరీ ఉంటుంది దాంట్లో, ఆ మెమరీలో సేవ్ అవుతుంది. ఆ మెమరీలో సేవ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడి అనేది ఖచ్చితంగా దానికి ఆ ఈవీఎం ప్యానల్కి సంబంధించిన కంట్రోల్ యూనిట్లో అన్ని నిక్షిప్తమై ఉంటాయి. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆ మెమరీ చిప్ని కనుక వీళ్ళు కనుక మార్చగలిగితే, అంటే వేరే సేమ్ ఆ మెషిన్ యాక్సెప్ట్ చేసే ఒక మెమరీ చిప్ని, అంటే ఆ మెషిన్లో ఏ చిప్ అయితే వాడారో ఆ చిప్ని కనుక తీసుకుని దాంట్లో వీళ్ళు సేమ్ మెమరీని కనుక ముందే ఫీడ్ చేసి పెట్టి ఆ చిప్ని చేంజ్ చేయగలిగితే ఈవీఎంని ట్యాంపర్ చేయొచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి ఈవీఎం మిషన్ని, అంటే ఆ ఈవీఎం మిషన్లు తయారు చేసినటువంటి టెక్నీషియన్లు, అంతమంది టెక్నీషియన్లు కనుక వీళ్ళు గ్యాదర్ చేసుకోగలిగి ఎవరైనా అంటే ఈ నేరానికి పాల్పడాలి అనుకున్న వాళ్ళు అంతమంది టెక్నీషియన్లని మొబిలైజ్ చేసుకుని ఆ ఈవీఎం మిషన్లను కనుక ఓపెన్ చేసి ముందే చిప్లో తయారు చేసుకుని మెమరీని అంతా ఫీడ్ చేసి పెట్టుకుని ప్రతి ఈవీఎం మిషన్ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి చిప్ మార్చాలి. ఈ చిప్ మార్చే ఈ వ్యవహారం అంతా, ఈవీఎం మిషన్ టెక్నాలజీ అంతా కూడా పెద్ద పెద్ద కంపెనీలు అయినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి BHEL, ECIL సమక్షంలో ఈవీఎం మిషన్లు తయారైనాయి. అంటే అవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండేటువంటి పెద్ద ప్రముఖ సంస్థలు. అంటే అక్కడ కూడా అంటే వాళ్ళ ద్వారా వచ్చి ట్యాంపర్ చేయడం అనేది అది జరిగే విషయం కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ చిప్ని మార్చడం కూడా అది తేలికైన విషయం కాదు. అంటే ఒక మిషన్ మొత్తానికి, ఇప్పుడు రాష్ట్రం మొత్తానికి ఒకటే మిషన్ అనుకోండి, ఏదో ఒకటి చేసి ఒక మిషన్లో అయితే మారుస్తారు. ఈ కొన్ని వేల మిషన్లలో చిప్పులు మార్చడం, ఆ మెమరీలని తొలగించడం, అది కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటాయి. పైగా అక్కడ కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు పహారా కాస్తూ ఉంటారు. వీళ్ళు అభ్యర్థులు వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉంటారు డైలీ. ఆ ఈవీఎం మిషన్లకి పెట్టినట్టే ఉండాలి. అక్కడి నుంచి ఏదైనా కదిలినా కొంచెం మూవ్ చేసినా కూడా వీళ్ళు అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తారు. కాబట్టి దీని మధ్యలో ఈవీఎంలు హ్యాక్ చేయడం, ఆ ఈవీఎంలలో ఏదో తప్పు చేసేయచ్చు, అంటే మార్చేయచ్చు, ట్యాంపర్ చేసి ఓట్లను వాళ్ళకే వేసేయచ్చు అనేది అది ఇంపాసిబుల్, అంటే సాధ్యపడే విషయం అయితే కాదు. కాబట్టి ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది జరగదు, అది కుదరదు. అంటే మన వ్యవస్థలో అసలు ఎస్పెషల్లీ మన వ్యవస్థలో అసలు కుదరదు. ఎందుకంటే ఇప్పుడు ఒకరినో ఇద్దరినో మేనేజ్ చేస్తారు, చేయడానికి అవకాశం ఉంటుంది. అసలు మొత్తం వ్యవస్థలోనే ఇప్పుడు పోలీసులు ఉంటారు, పోలింగ్ సిబ్బంది ఉంటారు, తర్వాత పార్టీ ఏజెంట్లు ఉంటారు, ఏ పార్టీకి ఆ పార్టీ ఏజెంట్లు ఉంటారు. ఇలా ప్రతి స్థాయిలో, అంటే ప్రతి స్టెప్లో కూడా చాలా రకాల వ్యవస్థలు దీంట్లో పనిచేస్తూ ఉంటాయి. అంటే ఒకరినో ఇద్దరినో మేనేజ్ చేయొచ్చు, కానీ అన్ని వ్యవస్థలని, అంటే ఇప్పుడు ఒక పార్టీ హ్యాక్ చేసింది అనుకుందాం అండి, హ్యాక్ చేయడానికి ప్రయత్నం చేసింది అనుకుందాం, అంటే అపోజిషన్ పార్టీ ఏజెంట్ను కూడా వీళ్ళు ప్రభావితం చేయాలి కదా. అంటే అపోజిషన్ పార్టీ ఏజెంట్ను కూడా వీళ్ళు కొనాలి కదా, లేకపోతే ఏదో రకంగా అతను కూడా ప్రభావితం చేయగలగాలి కదా. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం చేయాలంటే జరిగే పని కాదు కదా. ఎక్కడన్నా 1-6 ఏజెంట్లు అయితే ప్రభావితం చేయగలుగుతారు, ఏదైనా 1-2 పోలింగ్ స్టేషన్లు అయితే. చేసినా కూడా ట్యాంపర్ చేయడం కుదరదు. అక్కడ జరిగే ఓటింగు, వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓట్లు వేసుకోవడం, ఇట్లాంటివి ఏమైనా చేయడం కుదురుతుంది, కానీ ఈవీఎం మిషన్లో నిక్షిప్తమైన ఓట్లని మార్చడం అనేది కుదరదు. దానికి అసలు ఎటువంటి స్కోపు లేదు. కాకపోతే ఏంటంటే ఈ రాజకీయ నాయకులు ఈవీఎం మిషన్ల ట్యాంపరింగు లేదా ఈవీఎం మిషన్లు హ్యాక్ అయినాయి అని అసలు ఈ మధ్యన మీరు ఒక ప్రధాన పేపర్లో అయితే ఈవీఎం మిషన్ల హైజాక్ అని హెడ్డింగ్ పెట్టి, టైటిల్ పెట్టి ఒక ఆర్టికల్ రాశారు. అంటే అసలు వాళ్ళు నాలెడ్జ్ ఉండి రాస్తారా, లేకపోతే ఏదో ఊరిని ప్రజల్ని మభ్యపెట్టడానికి అట్లాంటి కథనాలు రాస్తారా అనేది మనం ఆలోచించుకుని నిర్ణయం తీసుకోగలగాలి.
అంటే వాళ్ళు రాసే కథనంలో ఏమన్నా వర్తుందా లేదా, అసలు వాళ్ళు రాసే కథనాన్ని వాళ్ళు రీసెర్చ్ చేసి రాశారా లేదా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం రాశారా అనేది మనం చదివేవాళ్ళు మనం తెలుసుకోగలిగి ఉండాలి. అట్లాగే అసలు జనరల్గా ఈ రాజకీయ నాయకులు ఈ ఎలక్షన్ అయిన ప్రతిసారి ఈవీఎంలు హ్యాక్ అయినాయి లేకపోతే ఓడిపోయిన వాళ్ళు ఈవీఎంల మీద నెపాన్ని ఎందుకు నెడుతున్నారు అనేది ఒక చిన్న విశ్లేషణ చూద్దాం. ఇప్పుడు 2019 ఎన్నికలప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చంద్రబాబు గారు అద్భుతంగా పనిచేశారు, అయినా కూడా ఇంత భారీ ఓటమి అంటే అప్పుడు 151 ఓట్లు అదే భారీ విజయం అనుకున్నారు ప్రజలు. ఇంత భారీ విజయాన్ని వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు, జగన్కి ఇచ్చారు, కాబట్టి ఏదో జరిగిందని చెప్పి ఒక అనుమానం అయితే వ్యక్తం చేయడమే జరిగింది. ఇప్పుడు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు, దేశవ్యాప్తంగా ఈవీఎంలపై చర్చ జరగాలి అంటున్నారు. అంటే అప్పుడు గతంలో 151 సీట్లు వచ్చినప్పుడు రాని అనుమానం ఆయనకి ఇప్పుడు ఓడిపోయి 11 సీట్లు వచ్చేపాటికి అంటే తెలుగుదేశం పార్టీ కూటమికి 164 సీట్లు వచ్చేపాటికి ఈయనకు అనుమానం వచ్చింది. అంటే ఓడిపోయిన ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఓటమిని అంగీకరించకుండా ఆ నెపాన్ని ఈవీఎంల విషయం మీద నెట్టడం అనేది పరిపాటిగా మారిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఈ మాట ఎందుకు మాట్లాడతారు అనేది కూడా చూద్దాం. అంటే సాధారణంగా ఈ పార్టీ కార్యకర్తల్లో కానీ ఈ పార్టీ ఫాలోవర్స్లో కానీ ఒక కాన్ఫిడెన్స్ నింపడాకనమాట. అంటే వాళ్ళు ఏంటంటే ఈ నాయకులు ఏం మాట్లాడినా వాళ్ళు నమ్ముతారు గుడ్డిగా. ఈ నాయకులు ఏం మాట్లాడినా కూడా అసలు లాజిక్ అంటే ఈయన మాట్లాడే దాంట్లో వాస్తవం ఉందా లేదా అని కూడా చూడరు. అది ఏ పార్టీ వాళ్ళైనా కానివ్వండి, ఆ పార్టీ ఫాలోవర్స్ వాళ్ళ నాయకుడు చెప్పింది గుడ్డిగా నమ్ముతారు. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఈవీఎంల మీద నెపాన్ని నెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఏం ఫీల్ అవుతారంటే అంటే మన లీడర్ని ఈవీఎంలు ట్యాంపర్ చేయడం ద్వారా ఓడించారు కానీ మన లీడర్ ఫెయిల్యూర్ కాదు అనే ఒక భావనలో వాళ్ళు ఉంటారు. అలా వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం ఈ రాజకీయ నాయకులు ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. జనరల్గా ఎలక్షన్ కమిషను ఈసారి అంటే మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు వెలుబుచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరొక వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇలా ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేయడం వల్ల ఏమవుతుందంటే సాధారణ ప్రజలు కామన్ పీపుల్కి ఏమవుతుందంటే అసలు మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అంటే మన ఓటు కరెక్ట్గా పడిందా లేదా అని ఒక అనుమానం కూడా కలిగే అవకాశం ఉంటుంది. అంటే గెలిచిన పార్టీకి ఓటు వేసిన వాళ్ళకి పెద్ద అనుమానం ఉండకపోవచ్చు, ఓడిపోయిన పార్టీకి ఓటు వేసిన వాళ్ళ మధ్యలో ఒక భావం అనేది క్రియేట్ అవుతుంది. అంటే మన ప్రజాస్వామ్యంలో లేవు, మన ఓటు ట్యాంపర్ జరిగింది, మన ఓటుని వేరే పార్టీకి మనం వేసిన పార్టీకి కాకుండా వేరే పార్టీకి పడిపోయింది అనే ఒక అభద్రతా భావంలో పబ్లిక్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈవీఎంల మీద ఇప్పటికైనా అతిగా స్పందించడం, ఈ ప్రధాన ఓడిపోయిన పార్టీ రాజకీయ నాయకులందరూ ఈవీఎంల గురించి ఇలా నెగిటివ్గా మాట్లాడడం అనేది అంటే ఈవీఎంలు అక్రమమా లేదా సక్రమంగా ఉన్నాయా లేదా అనేది ఎలక్షన్ ముందే వాళ్ళు నిర్ణయం తీసుకుంటాక అందరూ ఆమోదం తెలిపిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకుని పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఓడిపోయిన వాడు ప్రతివాడు కూడా వచ్చి ఇదే పద్ధతిలో ఈవీఎంల మీద నెపాన్ని నెట్టడం ఇవన్నీ కూడా సాధారణ ప్రజలకు అనుమానాలు కలిగిస్తాయి. కాబట్టి ఈవీఎంలని హ్యాక్ చేయడం, ట్యాంపర్ చేయడం ఇదంతా ఏంటంటే అభూత కల్పనలు ఇవన్నీ. ఇప్పుడు ఫాలో అవుతున్న సిస్టమ్ ప్రకారం అయితే మాత్రం ఈవీఎం మిషన్లని ట్యాంపర్ చేయడం, హ్యాక్ చేయడం లేదా హైజాక్ చేయడం అనేది సాధ్యపడే విషయం అయితే కాదు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా 5D మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.